ఫారెక్స్ మార్కెట్లో రూపాయి పతనం కొనసాగుతుంది. నిన్న డాలర్తో 21 పైసలు నష్టపోయి మరో ఆల్ టైమ్ కనిష్ట స్థాయి ₹85.48 వద్ద ముగిసింది. 2023 ఫిబ్రవరి 2వ తేదీ తర్వాత డాలర్తో రూపాయి మారకం రేటు ఒకే రోజు ఇంత భారీగా పడిపోవడం ఇదే మొదటిసారి. ఆ రోజు డాలర్తో భారత కరెన్సీ మారకం రేటు 68 పైసలు నష్టపోయింది. నిన్న ఉదయం డాలర్తో ₹85.31 దగ్గర ప్రారంభమైన రూపాయి మారకం రేటు ఇంట్రాడేలో ఒక దశలో 53 పైసలు నష్టపోయి ₹85.80 వద్ద స్థాయిని తాకింది. ఆ దశలో భారతీయ రిజర్వ్ బ్యాంకు పెద్ద మొత్తంలో డాలర్లను అమ్మకానికి పెట్టడంతో కొద్దిగా కోలుకొని 21 పైసల నష్టంతో ₹85.48 దగ్గర ముగిసింది. గడిచిన 2 వారాలుగా అమెరికా డాలర్తో రూపాయి మారకం రేటు ఆపసూపాలు పడుతోంది. గురువారం కూడా డాలర్తో రూపాయి 12 పైసలు నష్టపోయి ₹85.27 దగ్గర ముగిసింది. అంతకు ముందు 2 రోజుల్లోనే 13 పైసలు నష్టపోయింది. పరిస్థితులు ఇలానే కొనసాగితే వచ్చే కొద్ది రోజుల్లోనే డాలర్తో రూపాయి మారకం రేటు 86కు పతనమయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డిసెంబర్ 31 సమీపిస్తుండటంతో దిగుమతిదారులు డాలర్ల కోసం ఎగబడుతున్నారు. అయితే డిమాండ్కు తగ్గట్టు మార్కెట్లో డాలర్ల సరఫరా లేదు. దీంతో గత 2 వారాలుగా ఫారెక్స్ మార్కెట్లో డాలర్తో రూపాయి గింగిరాలిపోతోంది. రూపాయి మారకం రేటుతో పాటు భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోతున్నాయి. ఈ నెల 20తో ముగిసిన వారాంతానికి ఫారెక్స్ నిల్వలు $64,439 కోట్ల డాలర్లకు పడిపోయాయి. గత 7 నెలల్లో ఫారెక్స్ నిల్వలు ఎన్నడూ ఇంత కనిష్ట స్థాయికి చేరలేదు. అంతకు ముందు వారంతో పోలిస్తే ఇది $850 కోట్ల డాలర్లు తక్కువ అని ఆర్బీఐ తెలిపింది. గత నెల రోజుల్లో ఫారెక్స్ నిల్వలు ఎన్నడూ కూడా ఒక వారంలో ఇంత భారీగా పడిపోలేదు. డాలర్తో రూపాయి మారకం రేటు పతనం, విదేశీ చెల్లింపుల భారం పెరగడం రూపాయి మారకం రేటును ఒక స్థాయిలో నిలబెట్టేందుకు ఆర్బీఐ ఓపెన్ మార్కెట్ ద్వారా డాలర్లను విక్రయించడం ఇందుకు ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దేశీయంగా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ ఖర్చుల వ్యత్యాసం రోజురోజుకు తగ్గుతోంది. నిన్న శుక్రవారం కేంద్ర గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గృహ వినియోగ ఖర్చుల సర్వే ఈ విషయం తెలిపింది. 2022 ఆగస్టు 2023 జులై కాలంతో పోల్చితే 2023 ఆగస్టు 2024 జులై మధ్య కాలంలో ఈ వ్యత్యాసం మరింత తగ్గినట్లు వెల్లడించింది. సమాజంలో సంపద పంపిణీ, వినియోగ ఖర్చుల అసమానతలను తెలిపే ఓ సంస్థ కూడా ఈ విషయాన్ని బలపరుస్తోంది. దీని ప్రకారం 2023 ఆగస్టు 2024 జులై మధ్య కాలంలో వినియోగ ఖర్చుల అసమానత గ్రామీణ ప్రాంతాల్లో 0.26 నుంచి 0.23కు, పట్టణ ప్రాంతాల్లో 0.31 నుంచి 0.28కు తగ్గిందని సర్వే వెల్లడించింది.